హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది. ఇది సండే రోజు వీడియో అన్నమాట. మండే రోజు అయితే మీటింగ్ ఉండే, మీటింగ్కి వెళ్ళిన. ఇంకా నిన్న ట్యూస్డే అయితే ఒక చిన్న కిరాయి ఉండే, కిరాయికి వచ్చిన. సో అందుకే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. సో నాకు ఫస్ట్ ట్రిప్ అయితే మొన్న సండే రోజు ఆన్ చేయగానే బిఎన్ రెడ్డి పికప్ డ్రాప్ వచ్చేసి మీకు ఆల్రెడీ వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. గట్కేసర్ పడ్డదనమాట. గట్కేసర్లో ఒక ఎగ్జామ్ రాయడానికి టీచర్స్ వెళ్తున్నారు. సో వాళ్ళు బుక్ చేసుకున్నారు. వాళ్ళు నన్ను చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట. ఫీమేల్ లేడీ డ్రైవర్ని అయితే మేము ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫుల్ హ్యాపీగా అయ్యారు. సో రానైతే వచ్చేసినాం అనమాట. నాకైతే చూడండి 471 రూపీస్ చూపించింది. ఇక కస్టమర్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో తర్వాత ఒకటే పాయింట్ ఉంటే నేను సిఎన్జి కొట్టించుకున్నాను అనమాట. గట్కేసర్లో చాలాసేపు లైన్లో నించొని అక్కడ 1 అవర్ అయితే వేస్ట్ అయితే అయిపోయిందనమాట. సో అయిపోయాక నేను మళ్ళా నాకు ఒక పికప్ అయితే వస్తే తీసుకొని అక్కడ నుంచి గట్కేసర్ నుంచి అయితే బయట అద్దా పడిపోయాను అనమాట. ఎందుకంటే అక్కడ నుంచి ఇక చాలాసేపు వెయిట్ చేసినాక చాలా టైం తర్వాత దొరికిందనమాట. ఇది ఇక్కడ డ్రాప్ అయితే చేసిన అనమాట. 285 రూపీస్ వచ్చింది. ఇది రెండో ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో మూడో ట్రిప్కి అయితే పికప్ పడితే వెళ్ళి తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాను అనమాట. సో వీళ్ళు కూడా నన్ను చూసి ఫుల్ హ్యాపీ. ఇంకా ఇంట్లో చిల్డ్రన్స్ ఎక్కువ ఉండే, చిల్డ్రన్స్ కూడా నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. ఈ ట్రిప్ వచ్చేసి నాకు అక్కడ సుచిత్ర సైడ్ పడ్డది, జీడిమెట్ల. మస్తు హ్యాపీ, పిల్లలైతే ఫుల్ హ్యాపీ. మేము వీడియోలో కనిపిస్తాం, తీయండి అంటే వీడియో అంటే తీసిన. సో మస్తు ఎంజాయ్ అయితే చేసారు పిల్లలు. సో వాళ్ళని పికప్ అయితే వేసుకొని మంచిగా మాట్లాడుకుంటా ఈ డ్రాప్ అయితే కంప్లీట్ అయితే చేసేసిన. ఇంకోటి ఏంటంటే సండే రోజు మంచిగా ట్రిప్స్ అయితే మంచిగా పడ్డాయి. కొద్దిగా ట్రాఫిక్ అయితే లైట్గానే ఉండే, ఎక్కువ ఏం లేకుండే. ఓన్లీ మన అది రైల్వే నిలయం ఉంది కదా, అక్కడనే పెద్ద ట్రాఫిక్ సిగ్నల్ కాబట్టి అక్కడ కొంచెం లేట్ అయింది. సో మిగతా అంతా సాఫీగానే సాగిందనమాట. మాకు రోజు ఇలా ట్రిప్స్ పడితే మాకు ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఈఎంఐస్ అవన్నీ కూడా ఈజీగా అయితే కట్టుకోవచ్చు. కానీ రోజు ఇలా ఉండదన్నమాట. ఒక్కొక్క సండే కూడా మంచిగా పడతాయి, ఒక్కొక్క సండే మంచిగా పడవన్నమాట. సో మనం తీసుకున్న ట్రిప్స్ని బట్టి, మనం వెళ్ళిన ఏరియాని బట్టే బుకింగ్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ అయితే ఫాస్ట్గానే అయితే వచ్చేసిన. సో దీనికైతే నాకు ఓలాలో 383 రూపీస్ అయితే వచ్చింది. సో అక్కడ కొంతసేపు వెయిట్ చేసినాక నాకు మళ్ళీ కొత్తపేట అయితే పడ్డదనమాట. సో కొత్తపేటకి అమౌంట్ ఎంత వచ్చింది చెప్తాను. ఇది పికప్ లొకేషన్ ఇక్కడ కొంచెం మెయిన్ రోడ్ నుంచి లోపలికి లెఫ్ట్కి అయితే వెళ్ళిన. సో అది చిన్న ట్రిప్, మర్చిపోయాను. ఫస్ట్ ఒక చిన్న ట్రిప్ కొట్టిన, ఆ పక్కనే డ్రాప్ ఉండే. ఆ ట్రిప్ కంప్లీట్ కాగానే ఇప్పుడు కొత్తపేటకి వెళ్తున్నాను అనమాట. అది అంటే యాక్చువల్లీ సండే రోజు తీసిన వీడియో కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినా నేను. ఇప్పుడు అది చిన్నది 140 రూపీస్ ట్రిప్ కొట్టినాక నాకు ఆ తర్వాత కొత్తపేట పడ్డది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను అనమాట. ట్రాఫిక్ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే చేసేసిన అనమాట. ఇంకా మనకు తెలిసింది కదా, సిటీ అంటేనే ట్రాఫిక్ అంటేనే సిటీ. చాలా ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా మన హైదరాబాద్లో అందరూ సెటిల్ అయ్యారు కాబట్టి, అందరూ పని చేసుకొని బతుకుతున్నారు కాబట్టి, సో అందరికీ బండ్లు కావాలి కాబట్టి బండ్లు అందరూ కొనుక్కుంటారు కాబట్టి ఇక ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది. ప్రతి ఇంటికి కార్లు అయిపోయినాయి ఇప్పుడు. ఇంకా కొన్ని రోజులు అయితే ఫ్యూచర్లో మేబీ బైకులు కూడా పోయి మొత్తం అన్ని కార్స్ అయ్యేలా అనిపిస్తుంది అనమాట. సో మేమైతే బాలనగర్ నుంచి అయితే వెళ్తున్నాము. బాలనగర్ ఫ్లైఓవర్ అనమాట ఇది. కొంచెం బాలనగర్ ఫ్లైఓవర్ మీదనే కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళినాం. మిగతా తర్వాత ఫ్లైఓవర్ దిగినాకైతే కొద్దిగా మళ్ళీ అక్కడక్కడ చూడండి ట్రాఫిక్ అయితే ఉంది. సో ఒక్కోసారి సండే కూడా ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. అందరు ఇళ్ళల్లో కాకుండా ఇట్లనే బయటికి ఎక్కడికన్నా వెళ్ళేవాళ్ళు చేసేవాళ్ళు వెళ్తుంటారు కాబట్టి, సో సండే రోజు కూడా ట్రాఫిక్ కొద్దిగా తగులుతుంది మనకి. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట మనం. సండే రోజు అయితే మంచిగానే అయింది బిజినెస్. సో మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు, మంచిగా అయింది. టోటల్ కూడా అమౌంట్ ఎంత అయిందో మీకు చెప్తాను. లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి అందరికీ. సో ఆ ట్రిప్ అక్కడ దింపినాక కొంతసేపటికి కొద్దిగా చీకటి అయితే పడిందనమాట. అమౌంట్ అది చెప్పలే కదా మీకు, చెప్తాను లాస్ట్లో. సో ఇదైతే నాకు
ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి హయత్ నగర్ అని చూపించింది యాక్చువల్లీ. కానీ పిన్ కొట్టగానే అది హయత్ నగర్ కాదు, వెళ్ళాల్సింది హయత్ నగర్ దాటి రామోజీ ఫిలిం సిటీలో అయితే పడ్డదనమాట బుకింగు. ఎందుకంటే చూపించడం నాకు తప్పుగా చూపించింది. పిన్ కొట్టంగా అది రామోజీ ఫిలిం సిటీ అని చూపించింది. సో నో టెన్షన్, ఎందుకంటే ఈ టైంలో వెళ్తే బుకింగ్స్ రిటర్న్ పడతాయని పక్కా నమ్మకం ఉండే నాకు. సో రామోజీ ఫిలిం సిటీలో చూడండి మొత్తం చెమ్మ చీకటి, లైట్లు లేవు, ఏం లేవు. ఇక్కడైతే లైట్ లేవు కానీ ముందుకెళ్ళాక చాలా బాగుంటుంది లొకేషన్, సూపర్ ఉంటుంది. మొత్తం వీడియో తీసిన చూడండి తప్పకుండా. ఇంకో ఇక్కడ నుంచి మంచి లైటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ లేదు కాబట్టి ఫాస్ట్గా వచ్చేసిన. లోపలికి 8 కిలోమీటర్లు పోవాలి, మెయిన్ గేట్ నుంచి లోపలికి 8 కిలోమీటర్లు. సో ఇక్కడ నుంచి అసలైన లైటింగ్స్ ఉంటాయి చూడండి, మస్తు ఉంది. నాకైతే వావ్, ఇంద్రభవనానికి వచ్చినామా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. కాసేపు అక్కడే ఉండాలనిపించింది బండి ఆపుకొని, కానీ వాళ్ళు ఉండనివ్వరు కదా. చూడండి ఎంత బాగుందో. అసలు వీడియోలో కొంచెం తక్కువ, కానీ రియల్గా చూడాలి. ఈ లెఫ్ట్ సైడ్ అసలు వాటర్లో ఏమన్నా ఉందా, బా అసలు స్వర్గం అంటే మనం ఎట్లా ఉందో పోయి చూడలే, కానీ ఇది చూస్తే నాకు ఆల్మోస్ట్ ఒక చిన్న స్వర్గం లాగానే అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈ ట్రిప్ తీసుకొని మంచి పని చేసిన అనిపించింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసిన కాసేపు. మనకి ఇట్లా లోపలికి పోనీరు కాబట్టి ఇలా అయినా లోపలికి వచ్చి అన్నీ చూసిన. సో ఇది హోటల్ తారా అండి, చాలా పెద్ద హోటల్ ఇది. సో దీనికి వచ్చేసి చూడండి 460 వచ్చింది. సో అక్కడి నుంచి నేను బుకింగ్స్ పడ్డాయి కానీ తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ పికప్ లాంగ్ పడ్డాయి అన్నమాట. తీసుకోలేదు. కొంచెం ముందుకు వచ్చి ఇట్లా సంగి టెంపుల్ నుంచి వస్తుంటే, సంగి టెంపుల్ కాడ 2-3 కస్టమర్స్ అయితే నించున్నారు, లేడీస్ అండ్ ఒక్కరే జెంట్స్ ఉన్నాడు. సో వాళ్ళంట కొంచెం దొంగలో ఏమో కానీ డౌట్ వచ్చిందంట. ఒక 2 బాయ్స్ ఫాలో అయ్యారంట. సో వాళ్ళు భయపడి ఫాస్ట్గా నా క్యాబ్ అయితే ఎక్కిర్రు తొందరగా. కొంచెం అంటే ఆఫ్లైన్ అన్నమాట ఇది. సో వాళ్ళని తీసుకొచ్చి 300 ఇస్తే వాళ్ళ ఇంటికాడ దింపేసి తర్వాత అక్కడనే కొద్దిసేపు ఆగిన నేను. కొద్దిసేపు ఆగితే మళ్ళీ నాకు ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ అయితే చింతలకుంట బుకింగ్ పడ్డది. సో ఈ లాస్ట్ ట్రిప్ అనమాట ఇదే. దీనికి 180, 170 వచ్చింది. సో మొత్తం మీద అయితే ఈరోజు నేను టోటల్ 4000 అయితే వేసిన అనమాట. సండే రోజు మొత్తం టోటల్ 4000 చేస్తే నాకు సిఎన్జి ఒక 700, 800 అయితే అయిపోయిందనమాట. సో నేను ఎక్కడ ఈరోజు సండే రోజు, అంటే యాక్చువల్ సండే రోజు ఎక్కడ అవుటర్ ఎక్కలేదు, ఏమి ఎక్కలేదు. సో ఒక 700-800 మధ్యలో గ్యాస్ అయిపోయింది. ఇంకా కొంచెం పెట్రోల్ కూడా అయిపోతుంది అనుకో. ఇక ఇక్కడ చింతలకుంటలో ఈ అపార్ట్మెంట్లో అన్నమాట డ్రాపు దింపనీకి వచ్చేసిన ఆల్రెడీ. ఇక ఇలా దింపేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయింది అనమాట. సో మొత్తం మీద నాకు సండే రోజు మంచిగా 3000 చిల్లర మిగిలినాయి. సో చాలా హ్యాపీ అనమాట. రోజు ఇలా బిజినెస్ అయితే చాలా హ్యాపీ.